హాయ్ అండి. మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఈరోజు మా ఇంట్లో అయితే బ్రెడ్ హల్వా చేసిన. బాగా ఇట్లయితే దాన్ని డబుల్ కా మీఠా అంటారు. బ్రెడ్ హల్వానా, డబుల్ కా మీఠానా మీరే ఫుల్ వీడియో వచ్చినాక చూసి కామెంట్ చేయరి. ఇక చేయంగా కొన్ని ముక్కలైతే మిగిలినాయి బ్రెడ్‌యి. అవైతే మంచి నెయ్యితో కాల్చిన ఆల్రెడీ అప్పుడే. ఎగ్స్ ఉడకబెట్టిన తినడానికి అని చెప్పి అన్నం వండిన. పొద్దున్నే కూర ఉండే పాలుగాయ పెట్టిన. ఇక అన్నం అయిపోయినాకైతే బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని 2 ఎగ్స్ కొట్టి పోసిన. కారం, ఉప్పు, కొన్ని పాలు పోసిన. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలేస్తే పచ్చిమిరపకాయలేస్తే మంచిగుండు. కానీ లేదు అప్పటికి నేను టైర్డ్ అయిపోయినా. ఇవి ఉన్నాయి కాబట్టి ఏద్దామని ఏస్తున్నా. ఈ పెంక పెట్టి కొంచెం నెయ్యేసిన. నెయ్యేస్తే మంచిగుంటది ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్. ఇగ ఎగ్స్‌ని మంచిగా పోసిన తర్వాత బ్రెడ్ అయితే ముక్కలు అద్దేసి ఒక సైడ్‌కి పెట్టేసిన. పెద్ద బ్రెడ్ అయితే మంచి ఈజీగా పెట్టొచ్చు గానీ, చిన్న బ్రెడ్ కాబట్టి ముక్కలు ముక్కలు ఉన్నాయి గదా! ఇగ పెట్టనీకైతే రాలేదు ఈక్వల్‌గా. ఇగ ఏదో అడ్జస్ట్‌మెంట్ అయితే చేసేసిన. మంచిగా ఒకసారి కాల్చుకున్నాక రిటర్న్ చేసేసిన. ఇటు కూడా మంచి ఎర్రగా కాలింది. ఇగ మొత్తానికి అటు కాలుతుండంగా గుడ్డు ఉడకబెట్టిన అని చెప్పిన కదా! అవైతే పొట్టు తీసేసిన. మా చిన్నోనికి నాకైతే మస్తు జలుబయింది. అందుకే గొంతు ఈ రకంగా వస్తుంది. ఆమ్లెట్ అయితే మస్తుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలుంటే ఇంకా మంచిగుండు. ఓకే ఫ్రెండ్స్. బై బై.